ఈ లోకంలో ఎవరైనా శాపాలతోనే పుడతారా అన్న ప్రశ్నకు సమాధానంలా ఒకడు పుట్టాడు. అతని పేరు కర్ణుడు. వీరుడు, దాత మహారథి అయినప్పటికీ అతని జీవితం మొత్తం శాపాలే అయింది. ఎందుకంటే కుంతీదేవి సూర్యుని వరంతో కుమారుణ్ణి పొందిన సమాజ భయంతో కడుపున పుట్టిన బిడ్డను నదిలో వదిలేసింది. ఆ క్షణంలోనే తల్లి ప్రేమ లేకపోవడం అనే మొదటి శాపం మొదలై రథసారథి ఇంట్లో పెరిగిన అతన్ని లోకం సూతపుత్రుడా అని అవమానిస్తూ విద్యకు అర్హత లేదని, యుద్ధానికి హక్కు లేదని, రాజ్యాధికారం కలకూడా కాదని త్రోసిపుచ్చగా, విద్య కోసం తన అసలైన కులాన్ని దాచి బ్రాహ్మణున్నని అబద్ధం చెప్పి పరశురాముడి వద్ద అస్త్రవిద్య నేర్చుకున్న సమయంలో గురువు తొడపై తలపెట్టి నిద్రిస్తున్న వేళ తొడను పురుగు కుట్టి రక్తం కారినా కదలకపోవడంతో నిజం గ్రహించిన పరశురాముడు, నీవు క్షత్రియుడివి, అబద్ధం చెప్పావని, అత్యంత అవసరమైన సమయంలో ఈ విద్య నీకు గుర్తుకురాదు అని శాపమిచ్చాడు. అలాగే ఒకరోజు రథం నడుపుతూ భూమిలో చక్రం ఇరుక్కుపోయినప్పుడు బలంగా లాగడంతో, భూదేవి నన్ను బాధపెట్టిన నీవు యుద్ధంలో సహాయం లేకుండా నిలిచిపోతావు అని మరో ఘోర శాపమిచ్చింది. యుద్ధానికి ముందు రోజు తల్లి కుంతీ వచ్చి, నీవే నా మొదటి కుమారుడు అని నిజం చెప్పినప్పుడు కళ్లలో నీళ్లు పెట్టుకుని, ఇన్నేళ్లు తల్లి ప్రేమ లేకుండా బ్రతికిన నాకు ఇప్పుడు ఈ నిజం ఎందుకు అని అడిగి పాండవుల పక్షంలోకి రమ్మన్నా ఆమె మాటను తిరస్కరించి, నా ప్రాణాడు పోయినా దుర్యోధనుని ద్రోహం చెయ్యను అన్న కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడితో పోరాడుతుండగా పరశురామ శాపంతో అస్త్రాన్ని మర్చిపోయి, భూదేవి శాపంతో రథచక్రం ఇరుక్కుని నిరారాయుధుడిగా నిలబడి ధర్మం ప్రకారం ఆయుధం లేనివాడిని కొట్టకూడదు అని అడిగినా కృష్ణుడు మౌనంగా నిలిచిన ఆ క్షణంలో శాపాల చేతిలో ఓడిపోయి మరణించిన తర్వాత కూడా ఈ భూమిపై కర్ణుడికంటే గొప్పదాత లేడు అని కృష్ణుడితో అనిపించుకున్నవాడు చెడ్డవాడు కాదు, దుర్మార్గుడూ కాదు. అతను కేవలం విధి చేతిలో నలిగిపోయిన మహావీరుడు మాత్రమే. చేతిలో ఆయుధం లేదు, రథం కదలదు, అయినా వెనకడుగు వెయ్యని ఒంటి చేతి మహావీరుడు కర్ణుడు. ధర్మం కూడా అతని పక్కనే నిలిచిన ఆ క్షణమే ఇతిహాసంగా మారింది. ఈ కథ మీ గుండెను తాకితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కథల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.